Silence everybody. 3 లక్షల విష్ణుకి ఫుల్ ఫేవర్ పాపం, అలానే చేస్తాను. అని పాడలేని సలహా మాత్రం చాలా ఇష్టం. ఇలాంటివి Very memorable. ఏడవకండి. సిరీస్ మాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. సుధామూర్తి సీజన్ 2 scene wise scene number 2 నాకు ఇచ్చారు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ షార్ట్ అండ్ సుధామూర్తి లో చాలా ఎక్సలెంట్ గా రాబోతుంది. ఈ పాటికే మీరు ఎపిసోడ్ చూసేసారు, ఎలా ఉన్నాయి మా క్యారెక్టర్స్ అని కమెంట్ చేయండి. హలో రఘురామూర్తి గారు. అదే అండి. వంటకి ఏం చేయమంటావు? ఒరే బాబురావు, నిన్నే అడిగేది. ఒక్క నిమిషం మూర్తి గారు. అరవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అసలే క్లయింట్ తో మాట్లాడుతున్నాను ఇక్కడ. నువ్వు క్లయింట్ తో మాట్లాడుతున్నా నేను నమ్మాలి. అది లోపల అనుకోని, అది కొంచెం మెల్లిగా అనుకోని, నువ్వు క్లయింట్ తో మాట్లాడుతున్నట్టు నేను నమ్మాలి. అది ఆయనతో చెప్పండి, అది ఒకటే ఆయన మొహం మీద చెప్పండి. యాక్షన్. అసలు క్లయింట్ తో మాట్లాడుతున్నా ఇక్కడ. సుబ్బు గారండి? అవును. ఏమండి, మీరిద్దరూ నా వైఫ్ శ్రీమంతానికి కలిసి రావాలండి. అలాగే అండి. నేను ఉంటానండి, మీరిద్దరూ కొట్టేసుకోండి. క్లయింట్ లైన్ లో ఉన్నారన్న సంగతి ముందే చెప్పాలి కదా. రేపు డాన్స్ ఇస్తాను నేను, అదేగా చెప్పింది. రఘురామ్ గారు, మీరు ఇంకా లైన్ లోనే ఉన్నారా? లేదండి, నేను కట్ చేసి చాలా సేపు అయింది, మీరే కట్ చేయలేదు. దీని మీద కేసు పెట్టేస్తాను, నా కేసు నేనే వాదించుకుంటా. నాకే ప్రాక్టీస్. చింతన జల్లే కురిసే చెలులే చిరునవ్వుల హారతులిచ్చి దీవించే కుంకుమ గాజులు తీపి కబురు తెచ్చే సిరాబుడింట చిన్నారి పంట ఉదయించబోబు ఈ శుభ సమయంలో భాగ్యరేఖ మెరిసే చిరునవ్వు సుధలు చిరిగే తనలో దాగి ఉన్న పసి ప్రాణమీద ఒడి చేరుతున్న వేళ. గ్యాప్ లో మీరేం రిలీజ్ అవుతారంటే ఇది ఇమాజినేషన్. పిల్లలు లేడు, చాలా కష్టపడి లైఫ్ లో అన్ని చూసేసారు. ఓకే రెడీ కెమెరాస్.
అంతే ఇక్కడ నుంచి ఒక లైట్ పట్టుకో కొంచెం. మీద కోపం తగ్గిందా బాగి? కోపమా? కోపం ఏంటి? అయినా నీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది రాము? మనం మాట్లాడుకుని చాలా రోజులు అవుతుంది కదా, అందుకే అడుగుతున్నాను. అసలు మన ఇద్దరికి ఏమైందని రాము నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అంటే ఉజ్జయిని 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 ఏమైంది? ఉజ్జయినికి పాపని నా నిర్లక్ష్యం వల్లే చంపేసుకున్నాం కదా బాగి. కనీసం పేర్లో అయినా మూర్తి ఉంచు, అది చాలు. నాకు నీతో పంతాలు పట్టింపులు వినేంత టైం లేదు. నీతో చివరిసారిగా ఒక మాట చెప్పడానికి వచ్చాను. నువ్వు చెప్పే ముందు నీకు కూడా ఒక మాట చెప్పాలి. ఏంటో చెప్పు. నేను చేసిన తప్పుకి నన్ను నేనే క్షమించుకోలేను. ఒకవేళ నువ్వు నన్ను క్షమించినా అది జీవితాంతం నన్ను కృంగిపోయేలాగా చేస్తుంది. వెళ్ళిపోయిన ప్రాణాన్ని నేను తిరిగి తీసుకురాలేను. కానీ ఇప్పుడు నీతో ఉన్న 2 ప్రాణాలని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. జాగ్రత్త గురించి నువ్వు నాకు చెప్పకు. అయినా నువ్వెన్ని చెప్పినా నీ పట్టింపులు నాకు అనవసరం. నేను ఒకటే క్లియర్గా చెప్పడానికి వచ్చాను. పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ అమ్మతో పాటు నాన్న అవసరం కూడా ఉంటుంది. వాళ్ళకి అమ్మ ప్రేమ ఎంత ముఖ్యమో నాన్న ఉన్నాడు అనే ధైర్యం కూడా అంతే ముఖ్యం. అందుకే కొన్ని రోజులు పిల్లల్ని నా దగ్గర, ఇంకొన్ని రోజులు నీ దగ్గర ఉండడం కరెక్ట్ అనుకుంటున్నాను. ఇలా ఎన్ని రోజులు బాగి? మనం ఉన్నన్ని రోజులు. కానీ ఇంకొక విషయం. ఏంటి? పిల్లలకి వాళ్ళిద్దరూ అనాథలనే విషయం ఎప్పటికీ తెలియకూడదు. ఇది మన మధ్యనే ఉండాలి. నేను చెప్పినట్టే నేను అదే తనని చివరిసారిగా చూడటం. మళ్ళీ తనని నేను ఎప్పుడు కలుస్తానో, తను నన్ను ఎప్పుడు కలుస్తుందో అని ఆశగా చూసిన నా కళ్ళకి ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. 30 ఏళ్ళు అయిపోయిందన్న మీరిద్దరు విడిపోయి. అసలు ఎందుకు విడిపోయారో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. ఒకవేళ అడిగితే ఇద్దరు చెప్పరు. అసలు నీకు అమ్మ మీద ప్రేమ ఉందా నాన్న? ప్రేమ? మీ అమ్మ మీద ఉన్న ప్రేమని నేను నీ పైన అక్క మీద చూపిస్తున్నాను కదా. అయినా ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకెందుకురా? జస్ట్ లీవ్ ఇట్. అలా కాదు నాన్న, నేను అక్క చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర కొన్ని రోజులుంటే నీ దగ్గర కొన్ని రోజులు పెరిగాం. ఇన్ని ఇయర్స్ లో ఏ రోజు మీ ఇద్దరిని ఒకరి పక్కన ఒకరిని చూడలేదు నాన్న. ఒకవేళ ఇద్దరు ఎదురుపడి ఒకరి పక్కన ఒకరు దగ్గరగా ఉన్నా కనిపించిన దూరం ఏదో చాలానే ఉంది మీ ఇద్దరి మధ్య. అదేంటో మా ఇద్దరికి ఇప్పటికీ అర్థం కాదు. అయితే ఇప్పుడు ఏంటి? కూర్చున్నాను ఆల్రెడీ అలా ఉంది. పుట్టినప్పుడు వెంటనే ఇవ్వడాలి. తనకి ఎలాగో వచ్చింది అని పేరు పెట్టేశాం కదా. ఎయిటెన్త్ అని తన మొదటి బర్త్డేకి నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. ఎలా ఉంది? అక్కడ కట్ యాక్షన్. కానీ నాకు కార్ డ్రైవింగ్ రాదు. అయితే నేర్చుకోవాల్సిందేనా? అయినా కార్కి ఎన్ని గేర్లు ఉంటాయి కూడా తెలియదు బాగా. అయినా ఇది ఎంత పెట్టుకున్నావు? 3 లక్షలు. 3 లక్షలా? ఇచ్చాను పట్టిందా నీకు? 3 లక్షలకి ఎన్ని షేర్లు కొనొచ్చో తెలుసా? అసలు ఎంత మార్జిన్ వస్తుందో తెలుసా? అనవసరంగా కార్ కొని వేస్ట్ చేసావు. ఎందుకు బాగి? రాము, లైఫ్లో ఒక స్టేజ్ వచ్చాక మనం కొన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నువ్వు మెయింటైన్ చెయ్యాలి.
అప్పుడే నీకంటూ రెస్పెక్ట్ ఉంటుంది. గుర్తుందా ఓకే మళ్ళీ కనిపించకపోతేనే పిక్చర్లో వెతకని కోసం గుర్తుందా నువ్వు ఒక 8 నెలలు కనబడకపోతే పిచ్చోళ్ళ వెతకాన్ని కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు అయిపోయింది బాగా. ఎన్నో మాట్లాడాలని వచ్చాను, కానీ వచ్చే ముందే నీకు ఫోన్ చేశా కదా, అప్పుడు అనుకున్నా 20 సంవత్సరాలు అనవసరంగా కోపంతో ఉన్నాను. రాగానే తను హెడ్ మీద లే అవుతుంది, మీరు నాన్నని చూస్తూ వీటి అమ్మని చూస్తూ ఆయన పెట్టి టేక్ యూర్ స్పేస్ రెడీ ఎంటర్. ఏదైనా ఎక్కువ అవ్వచ్చు, కానీ ఒక మనిషి మీద ప్రేమ మాత్రం అస్సలు ఎక్కువ కాకూడదు. ఫస్ట్ డేట్ యానివర్సరీ. విష్ణుకి ఫుల్ ఫేవర్ పాపం, అలా నేను చేస్తాను. పాపం ఇంత యాంగ్రీ బర్డ్, హరీ బర్డ్. ఉచిత సలహా ఇస్తున్నా నేను. అని పాడాలని సలహా మాత్రం చాలా ఇస్తాను. ఇలాంటివి పాపం ఎప్పుడో వెళ్ళాలి, లేట్ అయ్యింది. 3 గంటలు, 1-2 కాదు 3 గంటలు సినిమా చూసేయచ్చు. పర్ఫెక్ట్. అమ్మా అమ్మా లేగమ్మా, అమ్మా అమ్మా లేగు, అమ్మా 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 లే అమ్మా. సో లాస్ట్ డే మేకప్ అనమాట ఇది, ట్యాన్ మేకప్. అమ్మ మా గురువు గారు, మా అర్జున్ పార్థసారథి గారు మేక్ ఓవర్కి ఈరోజుతో చెక్ పెడుతున్నాను నేను, ఎందుకంటే చాలా కష్టం యాక్చువల్గా ఈ ట్యాన్ మేకప్తో అంటే స్కిన్ అంతా మండుతూ. సో ఇంకొకటి, ఈరోజు గుమ్మడికాయ అనమాట. లాస్ట్ సీజన్ గుమ్మడికాయ కొట్టినప్పుడు విష్ణు అందరూ ఉన్నాము, సో ఇప్పుడు కూడా అందరూ ఉన్నాం, బట్ విష్ణు ఒకళ్ళే మిస్ అయింది, ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు, ఫుల్ ఫీవర్ ఉంది కాబట్టి తను ఇంటికి పంపించేయడం వల్ల తను ఇక్కడ ఉండలేకపోతుంది. బట్ గుమ్మడికాయ సెరమనీ ఇదంతా కూడా ఈరోజే అనమాట. ఐఎమ్ సో 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 హ్యాపీ, ఎందుకంటే సీజన్ 2 వచ్చి చాలా కష్టపడ్డాం, ఎన్ని లొకేషన్లు చేసామంటే అన్ని లొకేషన్లు చేసాం, అండ్ టీం అందరూ కూడా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చాలా వర్క్ చేశారు. సో ఈరోజు లాస్ట్ డే కదా, ఈ మెమరీస్ అన్నీ అసలు లైఫ్ టైం మెమరీస్ అనమాట. నిజానికి చెప్పాలంటే ఈ సిరీస్ కూడా మాకు ఒక లైఫ్ టైం మెమరీ లాగా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టే టీం తమాడా. ఏంటి 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 సార్ 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 ఏంటి సార్ చెప్తున్నారు? మొత్తానికి అయితే సీజన్ 2 అయిపోయింది. థ్యాంక్ యూ మై టీమ్. సంవత్సరంలో ఒక 6 నెలలు దాని మీద కూర్చుంటే మూమెంట్స్ కానీ మెమరీస్ కానీ అన్నీ ఒకేసారి అలా ఫ్లాష్ అవుతున్నాయి. వెరీ మెమరబుల్. ఏడవకండి. అందరు టీం అందరికి అండ్ టోటల్ టీమ్. హాయ్ డిఓపి గారు, ఏంటి ఏమనిపిస్తుంది? కిందకి వెళ్ళి గుమ్మడికాయ కొట్టేసి వెళ్ళి పడుకోవాలనిపిస్తుందా? మంచి ఎక్స్పీరియన్స్. విష్ణు ఉంటే ఎక్కువ గోలగోలు చేసేది, బట్ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. సీజన్ 2 ఏ లెవెల్కి వచ్చింది ఏంటంటే, యాక్టర్స్ చాలా హెల్తీగా షూట్ స్టార్ట్ చేసి అన్హెల్దీగా హాస్పిటల్లో జాయిన్ అయ్యేలాగా చేశాను అనమాట. సో అంత కష్టపడ్డారు. చాలా చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ఎఫర్ట్స్. రేపు ఎపిసోడ్ చూస్తే కూడా చాలామంది పెయిన్ ఫీల్ అవుతారు, బికాస్ యూ డిజర్వ్ ఇట్ అండ్ యూ డిడ్ సంథింగ్ ఎక్సెప్షనల్. నేనేం చేయలేదయ్యా, ఎన్ని లొకేషన్లు అయ్యా అసలు మామూలుగా. మీ ట్రైలర్లో చూస్తారు మ్యాచ్ కట్టుకో లొకేషన్. అవును, బట్ నేను చెప్తున్నాను, కమింగ్ 2 yearsలో పెద్ద డైరెక్టర్ అయిపోతారు, మనకు అసలు దొరకడు, పెద్ద పెద్ద సినిమాలు పడతాయి, అండ్ వెరీ 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 టాలెంటెడ్. ఇలాంటి డైరెక్టర్ మాకు దొరకడం, ఇలాంటి లైఫ్ టైం మెమరీ, ఒక మంచి సిరీస్ మాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. సో మన జర్నీ ఇక్కడతో ఆగలేదు, ఇంకా జరుగుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే ఒక సిరీస్, ఒక సీజన్ 2 seasons కంప్లీట్ చేసేసాం. సుధామూర్తి అనే సిరీస్ ఫస్ట్ ఒక ఐడియా కూడా అర్జున్దే.
సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి దాన్ని కానీ తీసుకెళ్ళి సిద్ధు గారు అక్కడ లేకపోతే మాత్రం ఇంత బాగా వచ్చేది కాదు. థ్యాంక్ యూ. అలా అయితే కిందకి వెళ్ళి గుమ్మడికాయ కొడతాను. ప్యాకప్ కాదు, పక్కా. పక్కా ర్యాపప్. రప్ప రప్ప. గుమ్మడికాయ తమ్ముడు ఇటు 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 తిరగాలి ఇటు. రండి టీం అందరు ఇటు వచ్చి కెమెరాకి కెమెరాకి మొత్తం తిప్పండి. పట్టుకో తిప్పాలి 3. మొత్తం అంతా పోయి సీజన్ 2 కూడా పెద్ద హిట్ కొట్టి మళ్ళీ ఇంకొక కొత్త సిరీస్ తో మళ్ళీ మీ ముందుకు రాబోతాం. అండ్ సైనింగ్ ఆఫ్ సుధామూర్తి సీజన్ 2.